అందరికీ నమస్కారం. అందరికీ వేణీస్ కిచెన్‌కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది స్టఫ్డ్ క్యాప్సికమ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మీడియం సైజ్ క్యాప్సికమ్ ఒక 7 తీసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, వైట్ పెప్పర్, బటర్, నూనె, క్యారెట్ కూరు, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, పన్నీర్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, ఉప్పు. ఇప్పుడు చేసేదాన్ని చూద్దాం. క్యాప్సికమ్ని పై టాపు కట్ చేసి తీసేయాలి. లోపల సీడ్స్ కూడా తీసేయాలి. ఈ క్యాప్సికమ్ ఒంటికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది. అందుకని కంపల్సరీగా ఇంట్లో అందరూ తినాలి. ఇది గ్రీన్ వెజిటబుల్ కూడా కదా, అందుకని చాలా మంచిది. ఇది అన్ని సీడ్స్ అలా తీసేసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ బటరు, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, అందుకని చక్కగా మనం ఎవరైనా తెలుసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. అన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. కొంచెం వేగాలది వేక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి కూడా విటమిన్ సి ఉంటుంది, ఇంకా సన్నగా తరిగేసుకుంటే పిల్లలు తీసి పడేరు. అది ఇంకొంచెం వేగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఏది కూడా ఎక్కువ వేగక్కర్లేదు, ఇది మా మీడియంగా వేగితే చాలు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. కొంచెం ఇప్పుడు క్యారెట్ తురుము బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఆమ్చూర్ పొడి వేసుకోవాలి. తర్వాత వైట్ పెప్పర్ అది తగినంత చూసి వేసుకోండి, ఎందుకంటే కొంచెం కారం దీనివల్ల కారం వస్తుంది ఎక్కువ. ఉప్పు కూడా చూసి వేసుకోవాలి, ఎందుకంటే చాట్ మసాలాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కొంచెం, అందుకని చూసి వేసుకోండి ఉప్పు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లో పన్నీర్ తురుము వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోండి. ఈ స్టఫింగ్ ఇలా తినేసినా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసి పెట్టిన పిల్లలకి చాలా బాగుంటాయి ఇవి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఇది కొంచెం వేగగానే, ఇది కూడా ఎక్కువ వేగక్కర్లేదు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా తురిమేసి మళ్ళీ మిక్స్ చేయాలి. లాస్ట్లో ఉల్లికాడలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఉల్లికాడలు వేసాక వేగనివ్వకూడదు, స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ క్యాప్సికమ్కి లోపల కొంచెం లైట్గా సాల్ట్ అప్లై చేయండి, పైన కొంచెం బటర్ అప్లై చేయండి. చేసి స్టఫింగ్ అందులో వేసుకోవాలి. ఇది స్టవ్లో పెట్టి ఇది వేయించడానికి ఎక్కువ టైం పట్టదు, ఒక 10 నిమిషాలు చాలు. కానీ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ వేగనివ్వకండి, మరీ వేగితే మెత్తగా అయిపోతాయి కదా, కొంచెం క్రంచీగా బాగుంటాయి. అలా స్టఫింగ్ అన్నింటిలోనే ఫిల్ చేసుకోవాలి. అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి చాలు. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి అందులోని క్యాప్సికమ్ ఇలా నిలబెట్టినట్టుగా పెట్టాలి.
స్టవ్ మరీ హైలో పెట్టకుండా కొంచెం మీడియంగానే కొంచెం తగ్గించి పెట్టుకుంటే కొంచెం బాగా వేగుతాయి. అన్నీ పేర్చాక మూత పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం మగ్గుతాయి. మీకు కావాలంటే సైడ్లు కూడా అలాగా పక్కకి తిప్పి వేయించుకోవచ్చు. రెడీ అయ్యి అన్నీ మళ్ళీ చక్కగా తిప్పుకొని రెడీ అయిపోయి ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. పైన సన్నగా దాన్ని కొత్తిమీర వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.